25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మరి కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవలసిన యువతి మృత్యువు ఒడికి చేరుకుంది. పెళ్లి కోసం తయారైందుకు బ్యూటీ పార్లర్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద కోలాహలంతో నిండి ఉండాల్సిన ఆ ఇల్లు ఇప్పుడు క్షణాల్లో కన్నీటి సంద్రంగా మారిపోయింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని డియోరియో జిల్లా గౌర్కోటి గ్రామానికి చెందిన ఒక యువతికి నిన్న వివాహం జరగాల్సి ఉండగా ఇంట్లో పెళ్లి పనులు చివరి దశకు చేరుకున్నాయి. బంధువుల రాకతో మంగళ వాయిద్యాల మొత్తతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది గంటల్లో పెళ్లి భారత్ ఇంటికి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లి కూతురుగా ముస్తాబవడం కోసం ఆ యువతి సమీపంలోని బ్యూటీ పార్లర్కు బయలుదేరింది. ఆ ప్రయాణమే ఆమె జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. బరియాపూర్ కూడలి సమీపంలో ఆ యువతి రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న తమ కుమార్తెను చూసి గుండెల విసేలా రోధించారు. ఒకవైపు పెళ్లి ఊరేగింపు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మరోవైపు పాడే ఎక్కాల్సిన పరిస్థితి రావడం ఆ గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అతి వేగం కారణంగా ఒక నిండు ప్రాణం బలి కావడం, ఒక కుటుంబం చిన్నాభిన్నం కావడం స్థానికులను కలిచివేసింది. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. కానీ ఆ డ్రైవర్ దొరికితే మాత్రం ఆమె ప్రాణాలు తిరిగి వస్తాయి. అతివేగం, నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం రోడ్డు మీద జరిగే ప్రమాదాలు మాత్రమే కాదు, నిండు నూరేళ్ల కలలను సమాధి చేసే రాక్షస చేష్టలు. ఒక కుటుంబం తమ బిడ్డను అత్తారింటికి పంపడానికి సిద్ధమవుతుంటే డ్రైవర్ల నిర్లక్ష్యం ఆ బిడ్డను శ్మశానానికి పంపింది. ఒక నిమిషం ముందు ఆగి ఉంటే, వేగాన్ని తగ్గించి ఉంటే ఈరోజు ఆ ఇంట్లో మంగళ వాయిద్యాలు వినిపించేవి. మృత్యుతో కూడినటువంటి నిశ్శబ్దం ఉండేది కాదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి పాడే వైపు సాగిన ఈ ప్రయాణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.